మాతృభూమి కోసం తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావులు ఎందరో. అందరికీ వందనములు. ముందుగా ఈటీవీ అభిరుచి డైట్ మెనూ ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు డైట్ మెనూలో స్వాతంత్ర దినోత్సవం స్పెషల్గా ఒక మంచి రెసిపీతో రెడీగా ఉన్నారు మన న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని. నీకు ఇంకా మన ప్రేక్షకులకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చాలా బాగున్నారు తెలుసా ఈరోజు. నేను కాదు, మీరు మిమ్మల్ని అనాలి. అసలు భారత మాతకి చిహ్నంగా ఉన్నారు. జస్ట్ ఒక ఫ్లాగ్ ఒక్కటే మిస్సింగ్ అనమాట. మిగతాదంతా సేమ్ అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి కాంప్లిమెంట్ కాబట్టి నేను తీసుకుంటాను ఈసారి ఈ కాంప్లిమెంట్ని. కానీ ఒక్కసారి ఇక్కడ వస్తారా? రావాలా నేను? ఎందుకు? మన ప్రేక్షకులకు చూద్దాం. ఇండిపెండెన్స్ డేకి ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్తే ఇలా రెడీ అవ్వాలని చెప్దామని పిలిచాను. చూసారా ఎంత మంచిగా ఆరెంజ్, వైట్, గ్రీన్ బ్యాంగిల్స్ కూడా సేమ్ అలాగా ఫ్లాగ్ లాగా వేసేసుకున్నారు. అండ్ డ్రెస్ కూడా అలాగే ఉంది. వావ్, మీరు కూడా శాంతికి చిహ్నంగా వైట్ కలర్, అది కూడా ఇప్పటి వరకు ఎప్పుడు నేను చూడలేదు శారీలో అని ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగున్నారు. శాంతికి చిహ్నంగా వైట్ వేసుకున్నారు అండ్ గ్రీన్ కూడా ఉంది. వేర్ ఈజ్ ఆరెంజ్? ఆరెంజ్ ఒక్క నిమిషం అంటే తీసుకోండి. ఆరెంజ్ ఓ ఇలా తీసుకొచ్చారా? ఓకే ఫైన్, సెట్ అయిపోయిందిలే. ఓకే ఇలా అంటే ఇలా పట్టుకొని ఉండమంటారా? వద్దులే, మీకు అంత కష్టం ఎందుకులేండి. కానీ నైస్, చాలా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోయినా నేను మన రెసిపీ చేసుకోవాలి కదా. అవును. సో అలాగే మంచి రెసిపీ కూడా ప్రిపేర్ చేయబోతున్నారు అని చెప్పేసి మన ప్రేక్షకులకు ఆల్రెడీ నేను చెప్పేశాను. అవునా? సో ఈరోజు వచ్చేసరికి మనం ఒక స్వీట్ రెసిపీ చేసుకుంటున్నాము, ఓట్స్ డేట్స్ హల్వా. ఓకే, ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ మనం పాన్ పెట్టేసుకున్నాము. సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాము. సో మనకు నెయ్యి కొద్దిగా వేడెక్కాక జీడిపప్పు. హల్వా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఓట్స్ అండ్ అలాగే డేట్స్ రెండు కూడా హెల్త్కి మంచిదే. డేట్స్ వల్ల అండ్ ఓట్స్ వల్ల ఏం ఉపయోగం కొంచెం బ్రీఫ్గా చెప్పండి. ఖచ్చితంగా అశ్విని. సో ఓట్స్ మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ చాలామంది వెయిట్ లాస్ కోసం అని ఎక్కువగా యూస్ చేస్తుంటారు. సో వెయిట్ లాస్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా చెప్పచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏంటంటే సౌత్ ఇండియన్ కాబట్టి ఎక్కువగా ఇడ్లీ, దోశ ఇలాంటివి ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాము. సో అందరికీ తెలిసిందే దాంట్లో మనకి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఈజీగా డైజెస్ట్ అయిపోయి మళ్ళీ ఆకలేస్తుంది. అవును. సో అట్లాంటి టైంలో అప్పుడప్పుడు ఇలా ఓట్స్తో ఏదైనా చీలా టైప్ కానీ, ఓట్స్ పారిజ్ కానీ ఇలాంటివి చేసుకొని తీసుకుంటే వాళ్ళకి వెయిట్ లాస్ అనేది లైక్ ప్రాపర్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఓట్స్ వల్ల ఏంటి అంటే మనకు కాన్స్టిపేషన్, ఎవరికైనా మలబద్ధకం ఉన్నా కూడా ఓట్స్ వల్ల కూడా తగ్గుతుంది. బికాస్ దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ డేట్స్ వచ్చేసరికి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే హిమోగ్లోబిన్ అది తక్కువగా ఉంటుందో సో డైలీ వాళ్ళు ఒక డేట్ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డేట్ వల్ల మనకి వెయిట్ గెయిన్ అవుతుంది అన్నమాట. వెయిట్ గెయిన్ అవుతారా? సో రెగ్యులర్గా డేట్ సిరప్ కానీ, డేట్స్ పేస్ట్ కానీ డైలీ మనం తీసుకునే మిల్క్లో కానీ, లేదంటే ఏదైనా ఓట్స్ పారేజ్, స్వీట్ రెసిపీస్లలో డేట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కూడా డేట్స్ అండ్ బనానా వల్ల కూడా మనకి వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. అమ్మో, అయితే వెయిట్ లాస్కి చూసే వాళ్ళు అయితే రెండు అవాయిడ్ చేయాల్సిందే. ఓకే. సో నెయ్యి కూడా హీట్గా అయిపోయింది. సో ఫస్ట్ మనం జీడిపప్పు వేసుకుంటాం. హల్వా కాబట్టి ఇంకా మనం వేరే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇలాగే జీడిపప్పులోనే మనం బాదము, ఇంకా కిస్మిస్ అలాంటివి కూడా పిస్తా మొత్తం ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టేస్తారా? అవును. ఓకే. సో దీన్ని సైడ్కి తీసేసుకుంటున్నాం. ఓకే. సో దీంట్లోనే మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాం అశ్విని. ఓకే. సో దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటాం. సో ఇది మనం
లైట్ పాకం, తీగ పాకం వరకు అవసరం లేదు. జస్ట్ మనకు బెల్లం అంతా కరిగిపోయి కొద్దిగా చిక్కగా అయ్యే వరకు పెట్టుకోవాలి. ఓకే. సో మామూలుగా అయితే పంచదార వాడతారు, బట్ పంచదార హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం బెల్లం యూస్ చేసుకుంటున్నాం. దీంట్లో ఐరన్ ఉంటుంది. ఐరన్ కాకుండా ఇంకేముంటుంది చెప్పండి? కొద్ది వరకు మనకి కాల్షియం ఉంటుంది అశ్విని, లైట్గా, అంటే మరీ ఎక్కువ కాదు. కొన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ చాలా మందికి ప్రెగ్నెన్సీలో లైక్ షుగర్ క్రేవింగ్స్ అట్లా ఉన్న వాళ్ళకి కూడా మనము బెల్లమే ఎక్కువగా ప్రిఫర్ చేయమని చెప్తాం. బెల్లం అండ్ డేట్స్ అన్నమాట. ఓకే. సో ఇన్ కేస్ డయాబెటీస్ అయితే కనుక వీటి బదులుగా ఏమన్నా తీసుకోవచ్చా? సో డయాబెటిక్లో మనకి స్టేజెస్ ఉంటాయి. జస్ట్ లైక్ వాళ్ళ షుగర్ లెవెల్స్, వాళ్ళ HbA1c లేదు అస్సలు తీసుకోకూడదు షుగర్స్ అంటే, దానికి ఆల్టర్నేట్గా ఉందా ఏమన్నా? షుగర్స్ అంటే ఇవన్నీ లైక్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ షుగర్స్ కాబట్టి మనము నిల్ ఏం లేదు, ఏం చేయలేము ఇంకా. సో అందుకు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకొని HbA1c ఒక 6% వరకు మెయింటైన్ చేసుకుంటే అప్పుడప్పుడు మనము స్వీట్స్ అనేవి రికమెండ్ చేస్తాం. ఓకే, బెల్లం కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ వచ్చేసరికి మన డేట్స్ పేస్ట్ యాడ్ చేస్తున్నాము. సో మొత్తం షుగర్స్ అవాయిడ్ చేసే వాళ్ళకి ఆల్టర్నేట్ ఏమన్నా ఉంటుందండి? అంటే రిఫైన్డ్ షుగర్స్ అవాయిడ్ చేయాలనుకుంటే ఆల్టర్నేటివ్ మనకు డేట్ సిరప్ కానీ లేకపోతే జాగరీ కానీ ఉంటుంది. కానీ అలా అంటే అది షుగర్లోకే వస్తుందంటారు ఫార్మ్స్ కదా? ఆఫ్ షుగర్ అంతే కదా. కంప్లీట్ అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ షుగర్స్ తీసేయాలి. అన్నీ తీసేయాలి అంతే, దానికి ఇంకేం లేదు ఆప్షన్ కదా. సో ఎలాగో మనం వెయిట్ లాస్ గురించి కూడా మాట్లాడుకున్నాం, లైక్ ఓట్స్ అండ్ ఇది కూడా మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి. సో చాలామంది ఎక్కువ డైట్ చేసేయాలి అనుకుంటూ ఉంటారు కదా. సో అలా నేను కొంతమంది దగ్గర విన్నది ఏంటంటే వర్కౌట్స్ చేసే టైం వచ్చేసి మార్నింగ్ టైంలో హెవీ వర్కౌట్స్ చేస్తే కనుక వాళ్ళ మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుందంట కదా. సో అప్పుడు ఎంత తిన్నా సరే మనకి కరిగిపోతుంది అంటారు, నిజమేనా అది? అట్లా ఏం లేదండి. మెటబాలిజం బూస్ట్ అయినా మనకి ఎంత తిన్నా అదంతా జస్ట్ ఒక మిత్ అని చెప్పచ్చు. సో మార్నింగ్ టైం ఏంటి అంటే బాడీ ఆర్గన్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి. సో వర్కౌట్స్ చేస్తే రిజల్ట్స్ బాగుంటుంది, నెక్స్ట్ మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది, రిజల్ట్స్ బాగుంటుంది. కానీ అట్లా అని చెప్పేసి ఎక్కువ ఫుడ్ తీసుకుంటే ఆ రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఓకే. సో మనకి డేట్స్ పేస్ట్ కూడా కరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఓట్స్ పౌడర్ యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడే హల్వాలా కనిపిస్తుంది, ఇది భలే ఉంది. సో కొంచెం షుగర్స్ అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు కానీ, లేదంటే అసలు డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ అప్పుడప్పుడు షుగర్ క్రేవింగ్స్ వస్తాయి కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకుని తినండి. హెల్దీ వేలో ఉంటుంది. అండ్ అలాగే మనం ఎక్కువ షుగర్స్ కూడా యాడ్ చేసుకోవట్లేదు, పంచదార బదులుగా మనం బెల్లం యూస్ చేసుకున్నాం కాబట్టి ఐరన్ అనేది కొంచెం మనకి లభిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అశ్విని. సో నీ కోసం ఇంకొంచెం నెయ్యి వేస్తాను. ఓకే, చీట్ డే అన్నాను కదా, అందుకే నెయ్యి వేస్తున్నారు. అండ్ జీడిపప్పు కూడా ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం. సో ఇది ఒకసారి కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఓకే. సో మన హల్వా రెడీ అయిపోయింది అశ్విని. మనం సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. సో మన ఓట్స్ డేట్స్ హల్వా రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఏం తక్కువ తీసుకున్నాను అనుకోవద్దు, చాలా వేడిగా ఉందన్నమాట హల్వా కదా. కొంచెం కూల్ అయిన తర్వాత నేను ఈ బౌల్ మొత్తం తినేస్తాను. రైట్ నా మీ గురించి టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. చీట్ అన్నారు కదా అని కొంచెం తొందరగా తిన్నాను, అయినా కొంచెమే తీసుకున్నా, బాగా కాలిపోయింది. ఆ బౌల్ అంతా మీకే ఇస్తాను. సో ప్రశాంతంగా కూర్చొని నేను తర్వాత తింటాను. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉందండి, మీరు కూడా ట్రై చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో స్వాతంత్ర దినోత్సవం స్పెషల్గా మంచి హల్వా ప్రిపేర్ చేసేసారు, యమ్మీగా ఉంది. అండ్ వన్స్ అగైన్ మళ్ళీ మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్ అశ్విని. నీకు ఇంకా మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, స్వాతంత్ర దినోత్సవం స్పెషల్గా ఒక మంచి హల్వా ప్రిపేర్ చేసేసారండి, చాలా చాలా టేస్టీగా ఉంది. వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెనూ ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.